హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి బ్రెడ్ అన్నా ఎగ్స్ అన్నా చాలా చాలా నచ్చుతాయి కదా. వారి కోసం ఇలా డిఫరెంట్గా టేస్టీగా స్నాక్స్ అనేవి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఒకేలా ఎగ్ ఆమ్లెట్ కాకుండా ఇలా బ్రెడ్తో స్నాక్స్ చేశారంటే వారు చాలా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా మనకి ఎన్ని స్నాక్స్ కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత దీనిలోకి ఇంగ్రీడియంట్స్ అండి: సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు తీసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు తీసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకుని 4 బ్రెడ్ స్లైసెస్తో చేయబోతున్నాం కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేద్దాం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. కొన్ని కరివేపాకులు కూడా వేసేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఎక్కువగా పట్టదండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మిరియాలను బాగా దంచి క్రష్ చేసుకున్న పౌడర్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి, లేదంటే జీలకర్ర అయినా వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా స్పూన్తో కలిపిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్తో వాటర్ తీసుకుని పోసుకోండి. ఈ వాటర్తో మనం ఇవన్నీ కలిపామంటే కారం కానీ మసాలా పౌడర్స్ కానీ ఎక్కడ ఉండలనేవి లేకుండా ఆనియన్స్లో బాగా కలిసిపోతాయి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా కలపండి. తర్వాత ఎగ్స్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా బ్రేక్ చేసి వేసుకోండి. మనం ఎగ్స్ వేసినప్పుడు సాల్టు, కారము, మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఉండలు కట్టేస్తాయండి. అందుకే మనం ముందుగా 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకుని మసాలాలన్నీ కలిపినట్లయితే ఇప్పుడు మనం ఎగ్స్ వేసిన తర్వాత అవన్నీ కూడా ఎగ్లో బాగా కలిసిపోతాయి. ఈ విధంగా ఎగ్ని బ్రేక్ చేసుకుని వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఎగ్లో కలిసేంత వరకు స్పూన్తో కానీ గరిటతో కానీ లేదా విస్కర్తో కానీ బాగా కలపండి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఎగ్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఈ బౌల్కి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాం కదా, వాటిని నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఒక్కొక్క బ్రెడ్ని తీసుకుని అలా చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలోకి నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. బ్రెడ్ అనేది చుట్టూ అసలు కట్ అవ్వకూడదండి, మధ్యలో మాత్రమే కట్ చేసి తీసుకోండి. ఇలా ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు ఎన్ని స్నాక్స్ చేయాలి అనుకుంటున్నారో అన్ని బ్రెడ్స్ని తీసుకుని ఇదే విధంగా సేమ్ ప్రాసెస్తో కట్ చేసి వాటిని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా నేను 4 బ్రెడ్స్ తీసుకుని కట్ చేసుకున్నానండి. తర్వాత చీజ్ ఉంటుంది కదా, చీజ్ స్లైసెస్ని కూడా ఎన్ని బ్రెడ్స్ తీసుకుంటే అన్ని చీజులు తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఎగ్ మిశ్రమం అంతా ఉంది కదా, అలాగే చీజ్ స్లైసెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుకింగ్ స్టార్ట్ చేద్దాం. దోశ పెనం పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని మాత్రమే వీటిని కాల్చాలండి. ఆయిల్తో కాల్చినట్లయితే టేస్ట్ అనేది అంత బాగోదు. ఇలా నెయ్యి అంతా కూడా దోశ పెనంకి మొత్తం అంతా అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని అలా చుట్టూ ఉన్న పార్ట్ని అలా పెట్టుకుని దాని మధ్యలోకి
2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, లేదంటే స్నాక్స్ అనేవి కొంచెం మాడిపోయినట్లుగా వస్తాయి. కొంచెం ఎక్కువగా నెయ్యితోనే వీటిని కాల్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంని ఇలా ఒక్కొక్క గరిటె ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ మధ్యలో పోసుకుని చీజ్ రెడీగా పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా ఓపెన్ చేసుకుని అలా బ్రెడ్ మీద ఒక్కొక్క చీజ్ని ఒక్కొక్క బ్రెడ్ మీద అంటించండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి, లేదంటే బ్రెడ్ అంతా మాడిపోతుంది. ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఈ విధంగా చీజ్ని పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ మధ్యలో పార్ట్ ఉంది కదా, వైట్ బ్రెడ్ ఉంది కదా, దానిని అలా చీజ్ పైన అంటించి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే స్నాక్స్కి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అలాగే మాడిపోకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్లోగా వెనుక వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ ఇలా బ్రెడ్ని కాల్చుకోవాలి. రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మిగిలిన బ్రెడ్స్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో కాల్చండి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే. చాలా క్రిస్పీగా, టేస్టీగా, సింపుల్గా, ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయాయి కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పిల్లలకి కూడా కుక్ చేసి సర్వ్ చేయండి. ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇంకా వేడివేడి బ్రెడ్ స్నాక్స్ని ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.